జై భారత్ అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బు. మీరు చూస్తున్నది కువైట్ తెలుగు న్యూస్. కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రధాన మరియు ఉప రహదారులకు ఉన్న పేర్లను తొలగించి వాటి స్థానంలో అంకెలను అంటే నెంబర్లను కేటాయించే ప్రక్రియను ప్రారంభించింది. కొత్త కేబినెట్ విధానంలో భాగంగా మొత్తం 591 వీధులు మరియు రహదారి పేర్లను మార్చనున్నారు. ఇప్పటి వరకు ప్రముఖుల పేర్లు లేదా ఇతరుల పేర్లతో ఉన్న 591 ప్రధాన ద్వితీయ శ్రేణి రహదారులు ఇకపై నెంబర్లుగా గుర్తింపు ఉంటాయి. చిరునామాలను సులభతరం చేయడానికి మరియు ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ మార్పులను సంబంధించిన శాఖలు ప్రారంభించాయి. దీనివల్ల ప్రయాణికులకు, డెలివరీ సర్వీసులకు మరియు అడ్రస్ వెతుక్కునే వారికి మరింత స్పష్టత లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. నిజంగా ఇది డెలివరీ ఫీల్డ్లో పనిచేసే వాళ్లకు చాలా మంచి విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు డెలివరీ తీసుకుని వెళ్ళినప్పుడు కొన్ని చోట్లయితే నెంబర్లు ఉంటాయి వీధులకు, కొన్ని చోట్లయితే వీధులకు వచ్చేసి ఈ పేర్లు ఉంటాయి. అంటే అరబీలో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. వాళ్ళు కనుక్కోలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ఈ గూగుల్ మ్యాప్లో కూడా ఆ పెద్ద పేర్లు ఉంటాయి కదా, అవి షో చేయవు. ఇలాంటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. నిజంగా ఈ మాదిరి నెంబర్లుగా మార్చడం వల్ల ఎవరైతే డెలివరీ ఫీల్డ్లో పనిచేస్తుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే ముఖ్యంగా ఎక్కువగా కువైట్లో తిరిగేది ఎవరైనా ఉన్నారంటే డెలివరీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళే ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఈ మార్పు మాత్రం వాళ్ళకు చాలా మేలు జరుగుతుందని అయితే భావిస్తున్నాను. అంటే నాతో పాటుగా వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుంటారు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని చోట్ల అసలు నెంబర్లే కనిపించవు, వీధులకు పేర్లు ఉంటాయి, అది గూగుల్ మ్యాప్లో కూడా షో చేయదు. ఇది మాత్రం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూసిన వారందరికైతే నాదొక విన్నపం. 15,000 సబ్స్క్రైబ్స్ ఉన్న నా పాత యూట్యూబ్ ఛానల్ అయితే పోయింది. కువైట్ తెలుగు టీవీ అనే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించాను. సబ్స్క్రైబ్స్ చాలా తక్కువ ఉన్నారు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. జై భారత్, జై హింద్.